జూన్ 21 శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సాగర్ రోడ్డులో ఉన్న పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు భువనగిరి పార్లమెంటు మెంబర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టాలీవుడ్ యువ నటుడు నవీన్ చంద్రలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మొదటగా హీరో నవీన్ చంద్ర, డిపిఎస్ స్కూల్స్ మరియు పల్లవి గ్రూప్స్ సిఇఓ మల్కా యశస్వి, పల్లవి గ్రూప్స్ డైరెక్టర్లు నిహారిక రెడ్డి, మల్కా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ, యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి మనసు, శరీరం బ్యాలెన్స్డ్ గా ఉండటం అలవాటవుతుందని అన్నారు. ఎన్ని పనులు ఉన్నా, షూటింగ్ లో ఉన్నా ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తారని తెలిపారు. నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించి చిన్నారులను కాసేపు ఆప్యాయంగా పలకరించారు. సిఇఓ మల్కా యశస్వి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాదని, యోగా అనేది ఐకమత్యానికి సంకేతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుభోదయం. కొంచెం ఎండలు తగ్గాయి, కొంచెం చల్లబడింది ప్రాంతం. మీ అందరూ కొంచెం సంతోషంగా ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు మా రాక కోసం, ప్లస్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేయడానికి చాలా థ్యాంక్స్. ఇందాక చెప్పినట్టు లంచ్ కూడా అరేంజ్ చేశారంట. నేను ఇప్పుడే కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో ఈరోజు ఈ అకేషన్ని నన్ను ఇక్కడ పిలిచిన నిహారిక రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే యోగా డే యూజువలీ మా జిమ్లో మార్నింగ్ నేను చేసే వచ్చాను యోగా ఇవాళ. అంటే ప్రతిరోజు నా లైఫ్లో యోగా అనేది అది పెట్టేసుకున్నమాట జీవితాంతం. ప్రతిరోజు పొద్దున 20 నిమిషాలు నా షూటింగ్స్ ఉన్నా, నా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా, ట్రైన్ మిస్ అయినా, బస్ మిస్ అయినా యోగా మాత్రం మిస్ అవ్వను. ఎందుకంటే లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అ పేరెంట్గా మీకు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందనుకోండి, పిల్లల బ్యాలెన్స్ కూడా మీరు కరెక్ట్ చేస్తారు. అండ్ మన టీవీలలో, యూట్యూబ్లలో చూస్తుంటాం, కాళ్ళు చేతులు పైకి ఎత్తేసి యోగా కష్టమైన అష్టకష్ట యోగాలన్నీ చేస్తుంటారు. అంత చేయాల్సిన కూడా అవసరం లేదండి. జస్ట్ బేసిక్ 4-5 పోస్చర్స్ నేర్చుకుంటే చాలు. మన లైఫ్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా మన కారం టేస్ట్కి బాగా అలవాటు పడిన వాళ్ళం. సో ఆ టేస్ట్ నాలుక తగిలితే ఇంకెక్కువ తినేస్తుంటాం, అవునా కదా? సో మార్నింగ్ ఇది కంపల్సరీగా పెట్టేసుకున్నాను అనుకోండి, మనం ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ యోగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెయిన్గా మనిషిగా మీరు లోపల నుంచి చాలా స్వచ్ఛంగా, క్లీన్గా ఫీల్ అవుతారు పొద్దునే మీరు చేస్తే. అది మీరు చేసి పిల్లలకు నేర్పించారనుకోండి, వాళ్ళు మాలాగా ఫ్యూచర్లో యాక్టర్ అవుతారు, పొలిటీషియన్స్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్స్ అవుతారు. అన్ని రకాలుగా అది చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ మైండ్, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది పిల్లలకి. అంటే వాళ్ళకి ఇచ్చిన ప్లే టైంలో వాళ్ళు యోగా కంటే ఎక్కువ చేస్తుంటారు. అక్రోబాటిక్స్, లైక్ జిమ్నాస్టిక్స్ నుంచి అన్ని ఏమో నేర్చుకుంటున్నారు. పైగా ఈ స్కూల్లో వచ్చిన తర్వాత నేను చూస్తే ప్రిమైస్ చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం క్రికెట్, స్కేటింగ్ అంట, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంది. అండ్ మీ సిఇఓ కూడా చాలా యంగ్గా, స్మార్ట్గా ఉన్నారు. ఐ థింక్ ఆయన మాట్లాడడం చాలా బాగా నచ్చింది. బికాస్ ఇలా ఎవరైనా పుష్ చేస్తూ ఉంటే పిల్లల్ని చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరందరూ ఈ ఎండలో ఇక్కడ వెయిట్ చేసి ఈ యొక్క యోగా డే సెలబ్రేట్ చేసుకుని మాతో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. ఇది మీ స్కూల్, మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. సో మీ హెల్త్ ఎంత ఇంపార్టెంటో పిల్లల హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కేర్ తీసుకోండి, ప్రేమించండి. అండ్ బేసిక్గా మేము స్కూల్లో చదివేటప్పుడు యోగా డే అనేది లేదు. అంటే ఒక టైంలో స్కూల్ ఫంక్షన్స్ నేను, మా అమ్మ, మా నాన్నతో ఇలాగే కింద కూర్చొని ఇలా ఫంక్షన్స్ చూసేవాడిని. సో ఈరోజు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఐఎమ్ మిస్సింగ్ మై ఫాదర్ బికాజ్ ఆయన లేరు, బట్ ఐ హ్యావ్ మై మదర్. స్టిల్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. నేను సో అలా ఇక్కడ ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అనవసరం, వాళ్ళ జోన్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలా ఉండేవాడిని నేను కూడా. సో చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది. లంచ్ కూడా బాగుంది. సో
స్కూల్ బాగుంది, ప్రిమైజ్ బాగుంది, పీపుల్ ఆర్ వెరీ గుడ్. సో చాలా పాజిటివ్గా ఉందండి. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దున వచ్చి ఇక్కడ టీచర్స్ స్టాఫ్ వీళ్ళందరినీ చూడడం జరిగింది, కలవడం జరిగింది. అండ్ మెయిన్లీ టీచర్స్కి చెప్పేది ఒకటే, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ మీ చేతులు ఇచ్చారు. అండ్ ఫర్ షూర్ పల్లవి గ్రూప్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్. ఎందుకంటే వీళ్ళ గ్రూప్స్ చాలా ఆల్మోస్ట్ 10 గ్రూప్స్ అనుకుంటా, దే హ్యావ్ కాలేజ్ అండ్ ఆల్, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ crew, cast and everything of this school, everyone. Personally, all the best, and please satisfy the parents, satisfy students and satisfy yourself. And by doing yoga, life లో ఖచ్చితంగా ఒక చాలా మంచి బ్యాలెన్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రతిరోజు మీ రొటీన్లో యోగా యాడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో ఆల్మోస్ట్ 10-15 డేస్ నుంచి పిల్లలందరూ ట్రైన్ అయ్యి, అది ఒకటే కాకుండా ఇయర్ లాంగ్ యోగా అన్నది మా చైర్మన్ గారు ఏమంటారంటే, యోగా చేస్తేనే మనకి లైఫ్లో బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్, వేర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ టుడే? డూ యూ నో వేర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ టుడే? ఈజ్ ఇన్ కాశ్మీర్. వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఇన్ కాశ్మీర్? ఏం చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ కాశ్మీర్లో? యోగా చేస్తున్నాడు. కాశ్మీర్లో ఏమవుతుంది లాస్ట్ 10 డేస్ నుంచి? ఇన్ని టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ అక్కడికే ఎందుకు వెళ్ళి యోగా చేస్తున్నాడు? యోగా ఇస్ నాట్ జస్ట్ ఫర్ పర్సనల్ ఫిట్నెస్, ఇదంతా యోగా ఇస్ యూనిటీ, యోగా ఇస్ డివైన్. యోగా ఎంకరేజెస్. ఒక కాశ్మీర్ లాంటి స్టేట్లో ఇన్ని అటాక్స్ అవుతున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి యోగా చేయడంలో చాలా మీనింగ్ ఉన్నది. మన పేరెంట్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ చిన్న ఉన్నప్పుడు అంతా హార్డ్ బెడ్ మీద పడుకునే వాళ్ళు, గెస్ట్లు ఇక్కడ ఉంటే హార్డ్ చైర్ మీద కూర్చునే వాళ్ళము. ఇవాళ మాకు ఇక్కడ సోఫాలు వచ్చేసినాయి, ఇంట్లో బెడ్లన్నీ చాలా కుషన్తో వచ్చేసినాయి. To our back seat. We Indians are gifted with this yoga. Yoga and the complete health regime is in our DNA. A sound mind in a sound body is what the International Yoga Day propounds and also follows. 21st of June, the day of the summer solstice, marking the longest day in the northern hemisphere and the shortest in the southern hemisphere. That marks an important epoch. Schools, since the birth of the digital revolution, must have gone completely digital. But we at Pallavi International School, Sagar Road, have not forgotten the gifts which our forefathers have given. Stand and you can join with us where you are. Stand straight. Are you ready? Okay, we'll begin the yoga protocol with the Sukshma Vayamas. We'll do with the Sukshma Vayamas. Legs apart, hands on your hip. We'll do the head up and down movement, everyone. Then slowly head down, up, down, up, down, up, down, up. Relax. Now head should be turned to your right side and left side along your shoulders. Then slowly turn your head to your right side, right shoulder. Slowly back to the center. Then left, center, right, center. Relax. Now keep your hands down. All fingers together. Join your fingers. Fingers on your shoulders. Join your elbows in front of your chest. Let's slowly start the rotation. 1, 2, 3, 4, 5. Now the reverse direction, opposite direction, we'll do it. Then start. Very good. 5, 4, 3, 2, 1. Very good. Now stretching your hands aside like this, elbows up and down. Then slowly complete up like this, behind you. Stretch up so. Then slowly down, look straight, head up, then slowly completely head up. Down, up, down, up, down. Relax, hands down. Now keep your legs together. Keep your hands on your hips.
slowly, slightly push your body forward. Then slowly start the rotation. 1, hip rotation. 2, 3, 4, 5. Now the reverse direction. Start. 5. All together. 4, 3, 2, 1. Relax. Now lift your leg till your hip like this. One leg balance. One leg balance. We have to then slowly start the rotation. 1, 2, 3, 4, 5. Now the reverse action. 5, 4. థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ టుడే. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఈవెంట్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఇలానే మేము జరుపుతుంటాం జనరల్గా యోగా అనేది యాక్చువల్లీ సంస్కృత్ వర్డ్ విచ్ మీన్స్ యోగిక్ అంటే జాయిన్ అండ్ యూనియన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అండ్ బాడీ, సోల్ ఇవన్నీ కలిపి చేయడం అనమాట. సో పిల్లలకి ఇది కంపల్సరీ యాక్టివిటీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలనేది మా ప్లాన్ ఇయర్ నుంచి. సో యోగా ఒక సబ్జెక్ట్ లాగా తీస్తే అప్పుడు వాళ్ళకి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు మ్యాచ్ అవుతాయి. వాళ్ళకి ప్రెషర్ ఉండదు. అదర్వైజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో వాళ్ళకి ఎప్పుడు బోరింగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఈ ఎక్సర్సైజ్ నవీన్ గారు చెప్పినట్టు యోగా ఈజ్ ఆల్రెడీ దేర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్. వీఆర్ సీయింగ్ దట్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇయర్ అనేది. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా డే సందర్భంగా పల్లవి స్కూల్స్కి రావడం జరిగింది. అండ్ నిజంగా స్కూల్ చూడడానికి ప్రిమైస్ చాలా బాగుంది, స్పేస్ బాగుంది, అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగుంది. ఎస్పెషలీ ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజు పేరెంట్స్ని పిలిచి పిల్లలతో యోగా చేయించడం, ప్లస్ ఈ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మా చిన్నప్పుడులో ఒక యోగా గురించి తెలుసు కానీ ఎవరు ఇలా దగ్గర నుండి చేయించలేదు. బట్ స్కూల్లో చూస్తుంటే 1 డేలో వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేసి నేను చూసి షాక్ అయ్యాను. అండ్ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ అంటారు. నిజంగా వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. మనం నేర్పించే విధానం ఉంటుంది. సో మనం మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. సో యోగా అనేది చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి, పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇది. సో డైలీ రొటీన్గా ఇది ప్రాక్టీస్ పేరెంట్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూస్తే మా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది యోగా చేయకుండా చాలా ఇప్పుడు ట్రెండ్ అయింది యోగా. యాక్చువల్లీ
ఎన్నో వేల కొద్ది లక్షల డబ్బులు కట్టి యోగా నేర్చుకుంటున్నారు. బట్ మన ఇండియన్ కల్చర్లో యోగా ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో మా అమ్మమ్మకి అడిగినా, మా గ్రాండ్ ఫాదర్కి అడిగినా, మా పేరెంట్స్ అడిగినా వాళ్ళందరికీ ఏదో ఒక 2-3 ఆసనాలైనా తెలుసు. సో మనం ఈ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను నమ్మకం. సో ఐ థ్యాంక్ నిహారిక రెడ్డి గారు అండ్ సార్కి టు ఇన్వైట్ మీ హియర్. ఇక్కడ ఉండడం చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది అండ్ నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు కూడా ఉండే, ఆయన మాతోనే ఉన్నాడు. వారికి తమాషా చాలాసేపు అయిందా?